ప్రియమైన వర్లారా, మరొకసారి ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ టీవీ కార్యక్రమానికి మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాం. బెతెస్దా ప్రార్థనా మందిరము హౌసింగ్ బోర్డ్ కాలనీ ద్వారా ప్రసారమయ్యే వాక్య ప్రత్యక్షత కార్యక్రమము కొన్ని నెలలుగా మనము ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి ధ్యానిస్తున్నాం. ఆ అంశం ఏంటంటే బైబిల్లో కనపరిచిన దీవెనకరమైన కుటుంబాలు. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో అట్టి కుటుంబాలను మనం ధ్యానిస్తున్నాం. అలాగ ధ్యానించటం ద్వారా మనము కూడా అట్టి కుటుంబాలుగా కట్టబడాలని, వారి పొందిన దీవెన మనం పొందాలని, వారి వలె మన కుటుంబము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని మనం నేర్చుకుంటాం. ఈ దినం మనం నేర్చుకునేది యెరూషలేములో ఉన్నటువంటి మార్కు తల్లి అయిన మరియ కుటుంబం. ఈ విషయము అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనములో మనం చదువుకోగలం. ఇట్లు ఆలోచించుకొని అతడు అనగా పేతురు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ప్రియులారా, మార్కు తల్లి అయిన మరియ కుటుంబాన్ని గురించి 2 భాగాలుగా మనం ధ్యానిస్తాం. ఈ దినము మొదటి భాగము, ఫస్ట్ పార్ట్. క్రొత్త నిబంధనలోను అపోస్తుల కార్యముల్లోనూ మరియా అనే పేరుతో 7 స్త్రీలను తెలియపరచబడింది. మొదటి స్త్రీ ప్రభు తల్లి అయిన మరియా, అపోస్తుల కార్యము 1:14. రెండవ స్త్రీ మగ్దలేని మరియ, లూకా సువార్త 8:2. మూడవ స్త్రీ బేతనియలోని మార్త సహోదరి అయిన మరియ. నాలుగవ స్త్రీ యాకోబు యేసే అనువారి తల్లి అయిన మరియ, మత్తయి సువార్త 27:56. ఐదవ మరియ ప్రస్తుతం మనం ధ్యానించబోయేటువంటి అపోస్తల కార్యం 12:12లో ఉండే మార్కు తల్లి అయిన మరియ. ఆరవ మరియ క్లోఫా భార్య అయిన మరియ, యోహాను సువార్త 19:25. ఏడవది రోమా సంఘములో ఉన్న బహుగా ప్రయాసపడిన మరియ, రోమా పత్రిక 16:6. కనుక ఈ దినము ఈ 7 ఒక మరియ, మార్కు తల్లి అయిన మరియ. ఈ మరియను గురించి మనకు ఒకే ఒక వాక్య భాగం ఉంది. అయితే ఆ కుటుంబ సభ్యుల గురించి చాలా వివరంగా వారి పరిచయం గురించి మనం చూడగలం. ఈ మరియ ఇల్లు యెరూషలేములో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మార్కు తల్లి అయిన మరియ ఇల్లు యెరూషలేములో ఉంది. పేతురు చెరసాలలో వేయబడ్డాడు. 12వ అధ్యాయములో పేతురు చెరసాలలో వేయించారు. అతనిని మరుసటి దినము చంపేదానికి హేరోదు నిర్ణయించుకున్నాడు. అందును బట్టి ఆ రాత్రి సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. 12వ అధ్యాయం అపోస్తల కార్యము 5వ వచనములో పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవుని ప్రార్థన చేయుచుండెను. కాబట్టి ఆ ప్రార్థన అనేక స్థలాల్లో జరిగినట్టుగా మనం చూడగలం. అందులో మరొక స్థలము యెరూషలేములోని
మార్కు తల్లి అయిన మరియ ఇంటిలో ఆ రాత్రి ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయర్. అక్కడ అనేకములు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ మరియ కుటుంబంలో సభ్యులు ఎవరు అని చూస్తే ఆమె భర్తను గురించి మనకి ఏమీ తెలియపరచబడలేదు. అయితే ఆమె కుమారుడైనటువంటి మార్కును గురించి చాలా వివరంగా లేఖనాల్లో మనం చూస్తాం. అంతేకాదు, ఈ మరియ యొక్క సహోదరుడు ఉన్నాడు, ఆయన పేరు బర్నబా. ఈ బర్నబా బహుగా పరిచర్య చేసినటువంటి సహోదరుడు. ఈయన గురించి కొలసీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములో బర్నబాకు మార్కుకున్న బంధుత్వాన్ని గురించి తెలియచేస్తుంది. బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు అన్నాడు. ఇంగ్లీష్లో బర్నబాస్ సిస్టర్స్ సన్, సమీప జ్ఞాతి అనే దానికి సిస్టర్స్ సన్ అనగా మరియ యొక్క సహోదరుడు బర్నబా. మరి ఈ ముగ్గురు ఈ కుటుంబ సభ్యులుగా మనం చూడగలం. మరి మరియని గురించి మనం చూస్తే, మరియ తనకు కలిగిన ఒకే ఒక కుమారుని చాలా దైవభక్తిలో పెంచినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆ కుమారుడు తల్లి చేత దైవభక్తిలో పెంచబడటం వలన అతను అనేక సంఘాలలో మరి బలమైన రీతిలో వాడబడినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, మరియ ప్రార్థనా పర్రాలు. మరి తను అనేకులతో కలిసి ఆ రాత్రి తన ఇంట ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. మరి ఆమె ఇల్లు ప్రార్థన కొరకై తెరవబడింది. కనుక ప్రియులారా, ప్రార్థించుట అనేది ఎంత గొప్ప ప్రాముఖ్యమైన అంశము మనం చూస్తాం. ప్రభువు నమ్మిన వారు కలిసి ప్రార్థించటము, రాత్రంతా ప్రార్థించటము, ఇవి మనం చూస్తాం. ఎందుకంటే మన ప్రభువు కూడా భూలోక పరిచర్యలో ఉన్నప్పుడు ఆయన పగటి వేళ తన పరిచర్యను తన శిష్యులతో కలిసి ముగించుకొని రాత్రి అయినప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థించుటకు కొండలకు వెళ్ళినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఒంటరి ప్రార్థన, కలిసి చేసే ప్రార్థన, కుటుంబ ప్రార్థన మనం కలిగి ఉండాలని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇలాగా మన గృహాలు కూడా సంఘ పరిచర్య కొరకు తెరవబడవలసినవిగా ఉన్నాయని మనం చూస్తున్నాం. అనగా సంఘము యొక్క కార్యక్రమాలలో మన గృహము ప్రవేశమును కల్పించేదిగా ఉండాలని మనం చూస్తున్నాం. కనుక దేవుని ప్రజలు ఎక్కడున్నా స్థానిక సంఘముతో కలిసి సంఘ కార్యక్రమాలలో ఏకీభవించి ముందుకు సాగిపోవటం, అంతేకాదు సంఘ సేవలో కూడా తమ వంతు తాము తీసుకోవటం అనేది చాలా అవసరంగా భావిస్తున్నాం. అంతేకాదు మరియ ఇంటిలోనికి అపోస్తులకు ప్రవేశం కలిగినట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తులలో పేతురు చాలా ప్రాముఖ్యమైన వాడు. ఆ పేతురు చెరసాల నుండి విడుదల పొందిన తర్వాత తను మొట్టమొదటిగా అదే రాత్రి మార్కు తల్లి అయిన మరి ఇంటికి వచ్చినట్టుగా రాయబడింది. 12వ వచనములో, అపోస్తలుల కార్యం 12:12లో ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చను. కాబట్టి అపోస్తలులకు యెరూషలేములో ప్రవేశము కలిగిన కుటుంబము మార్కు తల్లి అయిన మరియ కుటుంబము. అంతేకాదు ఆ కుటుంబము అపోస్తలుడైన పేతురుని ఎంతగా ప్రేమించిందంటే, పేతురు తన యొక్క పత్రికలో, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఆయన రాస్తున్నాడు, నా ప్రియ కుమారుడైన మార్కు అని రాస్తున్నాడు. 12వ వచనములో 2వ లైన్లో నా కుమారుడైన మార్కు అనగా
మార్కును పేతురు ఆత్మీయ కుమారుడిగా తను పెంచుకున్నాడు. మరి ఆ బైబిల్లో చాలా పర్యాయములు మనం చూస్తే మరి ఆత్మీయ తండ్రులు, ఆత్మీయ కుమారులు మనం చూడగలం. మరి పౌలుకు తన సొంత ఆత్మీయ కుమారుడైన తిమోతి అని ఆయన రాస్తాడు. కనుక మరి పేతురుకు ఆ ఇంటిలో కలిగినటువంటి ప్రవేశము మరి చాలా గొప్పది. అనగా పేతురుకు ఆవాసము, నివాసము, మరి ఆతిథ్యము, ఆహారము ఇవన్నీ సమకూర్చుటలో మరియ మరి బాధ్యత వహించినట్టుగా మనం చూస్తున్నాం. మరి మరియ కుమారుడైనటువంటి మార్కు దేవుని యొక్క పనిలో మరి సేవలో ఆసక్తి కలిగిన వాడిగా పెంచబడ్డాడు. మొట్టమొదటిసారిగా మనం చూస్తే మార్కు మరి బర్నబాతో కూడా కలిసి యెరూషలేము నుండి ఆయన మరి అంతియోకయకు వెళ్ళినట్టుగా దేవుని వాక్యములో రాయబడింది. 12వ అధ్యాయములో అపోస్తల కార్యము 25లో బర్నబాయు పౌలు తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను పేరు గల యోహానును వెంట పెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. ఎక్కడికి వచ్చారు? 13వ అధ్యాయం 1వ వచనంలో అంతియోకయలోని సంఘములోకి వచ్చారు. కనుక మొదట మరి మార్కును ఇంటిలో తల్లి దైవభక్తిలో ప్రార్థనలో పెంచింది. తల్లి మార్కుకు పునాది వేసింది, ఆత్మీయ పునాది. ఆ తర్వాత మార్కును సంఘ సహవాసములో సేవలో పెంచింది, తర్బీదు చేసింది బర్నబా. ఈ బర్నబా యెరూషలేములో నీ సభ్యుడిగా ఉండేటప్పుడు యెరూషలేములోని అపోస్తలులు పెద్దలు మరి బర్నబాను మరి అంతియోకయలో జరిగే పరిచర్య కొరకే పంపించారు. అపోస్తల కార్యములు 11వ అధ్యాయములో మరి 22వ వచనములో వారిని గురించిన సమాచారం, అనగా అంతియోకయలో మరి ప్రజలు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించున్నారని ఎరిగి ఆ సమాచారమును బట్టి యెరూషలేములో ఉన్న సంఘపు వారు బర్నబాను అంతియోకయ వరకు పంపిరి. కాబట్టి అంతియోకయలో జరిగిన ప్రభు పనిని యెరూషలేము సంఘస్థులు బర్నబాకు అప్పగించారు. ఈ బర్నబా మరి తనకు సహకారిగా ఉండాలని మరి పౌలును తన సొంత మరి గ్రామములో ఉన్న తార్సులో ఉన్న పౌలును తెచ్చుకొని మరి కలిసి వారు మరి దేవుని పని చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే పౌలు బర్నబాలు మరి వారికి అప్పగించబడిన పనిని నెరవేర్చు నిమిత్తమై యెరూషలేముకు వచ్చారు. ఆ పని ఏంటంటే ఆ దినాల్లో మరి కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అంతియోకయలోని సంఘము యెరూషలేములోని సంఘములోని విశ్వాసులకు ఆర్థిక సహాయమును సమకూర్చి పౌలు బర్నబాల ద్వారా పంపించారు. వారు వచ్చి ఆ పని ముగించుకొని తిరిగి అంతియోకయకు వెళ్ళేటప్పుడు బర్నబా తన మేనల్లుడైన అక్క కుమారుడైన మరి మార్కును వెంట పెట్టుకొని వెళ్ళాడు. కనుక బర్నబా ద్వారా మార్కు సంఘ సహవాసములో సంఘ సేవలో తను బలపరచబడినట్టుగా మనం చూస్తున్నాం. మరి అంతేకాదు, మరి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు బర్నబాలను ఒక ప్రత్యేకమైన పరిచర్య కొరకై ప్రత్యేకించమని కోరగా సంఘం వారిని ప్రత్యేకించారు. అప్పుడు వారు బయలుదేరి మరి సువార్త కొరకై మరి అనేక స్థలాలకు వెళ్ళారు. మరి వారు వెళ్ళిన ప్రదేశాలు వారి యొక్క సేవలో మొదటి సువార్త ప్రయాణం, అనగా పౌలు బర్నబాలు మొదటి సువార్త ప్రయాణములో వెళ్ళుచుండగా
మార్కు కూడా వారితో కూడా వెళ్ళినట్టుగా దేవుని వాక్యాలు మనం చూస్తాం. 5వ వచనంలో 2వ భాగములో యోహాను వారికి ఉపచారము చేయవాడై ఉండెను. గమనించండి, మొదట తల్లి కుమారుడు ఆత్మీయ జీవితము, ప్రార్థనలో కట్టబట్టము, భక్తిలో పెంచబట్టం. రెండవది మేనమామైన బర్నబా మరి మార్కును అంతియోకయలోని సంఘములోని తీసుకెళ్ళి సంఘ సహవాసములో తను పెంచుట. మూడవది మరి పరిశుద్ధాత్మ దేవుడు వారిని పిలిచినప్పుడు మరి మార్కు వారితో కూడా వెళ్ళి వారికి ఉపచారము చేయవాడుగా ఉన్నాడు. కనుక ఇలాగా మార్కు దేవుని యొక్క పనిలో కొనసాగినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం చూస్తే మరి ఈ మార్కు ఒక చిన్న పొరపాటు చేశాడు. అది ఒకవేళ మరి సేవలో ఉన్న అననుకూలత, శ్రమలను తట్టుకోలేక అలాగ చేసి ఉండొచ్చు. ఏంది అది? 13వ అధ్యాయము అపోస్తుల కార్యములో మరి 13వ వచనములో 3వ లైన్లో యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళాను. అంటే ఎవరిని విడిచిపెట్టి? పౌలు బర్నబాలను విడిచిపెట్టి యెరూషలేముకి వెళ్ళాడు. యెరూషలేములో ఎవరున్నారు? తన తల్లి సొంత ఇల్లుంది, మంచి అనుకూలతలు. ఒకవేళ సేవలో సువార్తలో కలిగిన అననుకూలత, మరి కష్టాలు, శ్రమల్లో తను చిన్న వయసులో మొదటి మరి ప్రారంభ దినాల్లో తట్టుకోలేక తను విడిచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇది తన జీవితంలో కలిగిన మొదటి సేవలో పొరపాటు. ఆ తర్వాత మనం చూస్తే మరి తిరిగి మార్కు అంతియోకయలో పౌలు బర్నబాలతో ఉన్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో మరి వారు ఉన్నారు అక్కడ. దేవుని వాక్యం చెప్తుంది 37వ వచనములో, అప్పుడు మార్కు అనుమారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టమాయను. అంటే ఇది ఎక్కడ జరిగిన సందర్భం? అంతియోకయలో జరిగిన సందర్భం. అనగా మొదటి సువార్త ప్రయాణం అయిపోయి తిరిగి పౌలు బర్నబాలు మరి అంతియోకయకు వచ్చారు. కొంతకాలం అయిన తర్వాత మరలా 2వ ప్రయాణానికి వెళ్ళాలని సిద్ధపడ్డాడు. అప్పుడు అక్కడ మరి మార్కున్నాడు. మార్కు యెరూషలేములో నుండి మరలా అంతియోకయకు ఎలాగొచ్చాడు, ఎవరు తీసుకొచ్చారనే వివరాలు మనకు వాక్యంలో లేవు. మొదటిసారి ఏమో యెరూషలేములో నుండి బర్నబా మార్కును అంతియోకు తీసుకొచ్చాడు. రెండవసారి తను వచ్చాడో లేక పరిస్థితులు ఎలాగోను కానీ మరి పౌలు బర్నబాలు మొదటి సువార్త ప్రయాణము ముగించుకొని అంతియోకుకు వచ్చిన తర్వాత మార్కు కూడా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. 2వ సువార్త ప్రయాణంలో పౌలు సలహా మేరకు బర్నబా కలిసి సిద్ధపడుచుండగా మరి బర్నబా ఏమో మార్కును కూడా మన వెంట తీసుకెళ్ళాలా అని కోరాడు. అయితే దానికి మరి పౌలు ఏకీవించలేదు. మరి పౌలు అన్నాడు 38వ వచనములో, పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచను. అనగా ఇట్స్ నాట్ గుడ్, యుక్తం అంటే ఇట్స్ నాట్ గుడ్ టు టేక్ హిమ్ అలాంగ్ విత్ దెమ్ బికాస్ Mark did not continue in the ministry during their first missionary journey. వారి మొదటి సువార్త ప్రయాణములో కొంతకాలం ఉండి వెళ్ళిపోయినాడు గనక, వారితో ఉండలేదు గనక అట్టి వాణిని 2వ సువార్త ప్రయాణములో మరి ప్రోత్సహించడం మంచిది కాదన్నాడు. ఇది ఎందుకు అలాగన్నాడు? ఎందుకంటే క్రమశిక్షణ, టు ఇంప్లిమెంట్ డిసిప్లైన్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పనిలో మరి వ్యక్తులు తమ ఇష్టానుసారంగా రావటం పోవటం అనేది జరిగేదానికి వీలు లేదు. మరి
రెండోది, ఒకవేళ వచ్చి వెళ్ళిపోయిన వ్యక్తిని తీసుకెళ్తే మరి అది ఇతరులకు అనగా యంగర్ జనరేషన్కు ప్రోత్సాహకరంగా ఉండదు, లేక భయం అనేది ఉండదు. కాబట్టి యుక్తము కాదని పౌలు అన్నాడు. ప్రియులారా, ఇక్కడ గమనించాల, ఈ మార్కు విషయమై కలిగిన రెండవ నష్టం ఏంటంటే, బర్నబా ఏమో మార్కును తీసుకెళ్ళాలంటాడు, పౌలేమో వద్దంటాడు. దేని వాక్యం చెప్తుంది? వారిరువురిలో తీవ్రమైన వాదము కలిగినందున ఒకరిని ఒకడు విడిచి వేరైపోయేది. ప్రియులారా, గమనించాల, ఇప్పుడు మార్క్ అనేవాడు అనే యవనస్తుడు మరి ఈ విషయంలో వారు వేరైపోవటానికి కారణంగా ఉన్నట్టుగా చూస్తున్నాం. దేవుడు మరి పని కొరకై పరిశుద్ధాత్మ పిలిచింది బర్నబా, పౌలు. వారు ఇరువురు కలిసి ఉండాల. అనగా మార్కు విషయమైనటువంటి ఆలోచన వచ్చినప్పుడు మార్కు కొరకు పౌలును విడిచి వెళ్ళకూడదు బర్నబా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు జతపరిచింది బర్నబాను, పౌలుని. సో Barnabas must give importance to the Holy Spirit's guidance and the union in the ministry with Paul. పౌలుతో పరిశుద్ధాత్మ దేవుడు జతపరిచిన దానికి తన ప్రాముఖ్యత ఇవ్వాలే కానీ తన సొంత అక్క కొడుకు మేనల్లుడైన మార్కు కొరకు పౌలును విడిచిపెట్టకూడదు. ఇది చాలా విచారకరమైంది. అయితే బర్నబా చాలా మంచివాడే. ఆయన గురించి మనం వ్యాఖ్యానించడానికి మనం తగిన వారం కాదు. అట్టి గొప్ప దైవజనుడు పౌలుతో కలిసి ఉండుంటే వారెంతో గొప్ప పరిచర్య చేసి ఉండేవారు. అయితే ఎప్పుడైతే బర్నబా పౌలు నుంచి వేరైపోయినాడో ఒక విచారకరమైన విషయం ఏంటంటే, ఆ తరువాత అపోస్తలుల కార్యములలో బర్నబాను గురించిన వివరాలు, పరిచర్య ఏది కూడా రాయబడలేదు. అపోస్తల కార్యాలకు మరొక పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యాలు అని. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మరి వేరైపోయిన బర్నబాను ఆయన పరిచర్యను గుర్తించలేదు, లిఖించలేదు. ప్రియులారా, ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, పరిచర్య చేసే మనము పరిశుద్ధాత్మ దేన్ని బయలుపరిచాడో దాన్ని చేయాల. ఏం బయలుపరిచినాడు? బర్నబా, పౌలు నా కొరకు ప్రత్యేకించండి అన్నాడు. పరిశుద్ధాత్మ బయలుపరిచింది అది. కనుక పౌలు, బర్నబా పౌలుతో కూడా కలిసి సేవ చేసుకోవాలి. అయితే బంధుత్వం అనేది చోటు చేసుకుంది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిచర్యను, బర్నబా తను వెళ్ళిపోయిన కుప్రకెళ్ళాడనుంది, వెళ్ళిన పరిచర్యను గుర్తించలేదు. కనుక బయలుపరచబడిన పరిచర్యని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేనిని గుర్తిస్తాడో ఆ పరిచర్యని పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలలో రాయిస్తాడు. ఏ పరిచర్య అయితే పరిశుద్ధాత్మ దేవుడు లిఖించాడో, రాయించాడో ఆ పరిచర్యకు బహుమానం ఉంటుంది. 4 విషయాలు ఉన్నాయి. మూడవది రివీల్డ్ మినిస్ట్రీ, పరిశుద్ధాత్మ బయలుపరిచిన పరిచర్య. రెండవది రికగ్నైజ్డ్ మినిస్ట్రీ, పరిశుద్ధాత్మ గుర్తిస్తాడు. మూడవది పరిచర్యను పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తాడు. నాలుగవది అట్టి పరిచర్యకు పరిశుద్ధాత్మ దేవుడు బహుమానం ఇస్తాడు. కనుక మరి ఈ మార్కు బర్నబాతో వెళ్ళాడు, వెళ్ళి బర్నబాతో ఉన్నాడు. అయితే బర్నబా మరలా పౌలుతో కలుసుకున్నట్లుగా లేఖనాలు మనకు చెప్పవు. ఎందుకంటే 16వ అధ్యాయం నుండి అపోస్తల కార్యములు 28వ అధ్యాయం వరకు పౌలు పరిచర్యలో ఆ బృందములో బర్నబా లేడు. అయితే దేవుని యొక్క గొప్ప కార్యము, గొప్ప కృప మార్కుకు, మరియ కుమారుడైన మార్కు కలిగిన కృప ఏంటంటే, మరి మార్కు తిరిగి పౌలుతో కలుసుకున్నాడు. పౌలుతో కలుసుకొని మరి పౌలు యొక్క పరిచర్య చివరి వరకు
తాను పౌలుతో ఉన్నట్టుగా మనం చూస్తాం. అనగా మార్క్ మినిస్ట్రీ ఈజ్ రెస్టోర్డ్ విత్ పాల్. పౌలుతో మార్కు పరిచర్యను సమకూర్చుకున్నాడు. అందును బట్టి బికాస్ ఆఫ్ దట్ మార్కును గురించి పరిశుద్ధ లేఖనాల్లో మనం చదువుతాం. లేఖనాల్లోనే, అపోస్తల కార్యములోనే కాదు, పౌలు రాసిన పత్రికల్లో కూడా, కొలసీ పత్రికలో మార్కును గురించి రాశాడు. మరి 2వ తిమోతి పత్రికలో కూడా మార్కును గురించి రాశాడు. కనుక మార్కు మరి తిరిగి మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చాడు. మెయిన్ స్ట్రీమ్ అంటే ఏంటి? పౌలు తనతో కూడా ఉన్న బృందముతో, మరి పనివారితో, జత పనివారితో కలిసి పని చేయటం అనేది దేవుడు ఆయనకి ఇచ్చిన గొప్ప కృపగా మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, మరియ ఇంటి సభ్యులలో మరి మార్కు, బర్నబాను మనం చూచాం. ఇకపోతే మార్కు పరిచర్య కొంత ఎడబాపు వచ్చినా మరలా సమకూర్చబడింది పౌలుతో. మరి ఎలాగా ఈ పరిచర్య సమకూర్చబడింది అనేది మనం చూస్తాం. గమనించండి, ఇక్కడ మార్కు బర్నబాతో కలిసి పనిచేశాడు, అది ముగించింది. తిరిగి మార్కు పౌలుతో చేరాడు. పౌలుతో మరి 2వ పర్యాయము సమకూర్చుకున్న తర్వాత పౌలుతో తన పరిచర్య. అంతేకాదు, 2వది మార్కు మరి పేతురుతో కూడా ఉన్నాడు. మనం చదివాం, 1 పేతురు 5వ అధ్యాయంలో మరి పేతురు రాస్తున్నాడు తన పత్రికలో. ఏమని రాస్తున్నాడు? నా ప్రియ కుమారుడైన మార్కు అని రాస్తున్నాడు 13వ వచనంలో, నా కుమారుడైన మార్కు. కాబట్టి పేతురుతో మార్కు పరిచర్య. అంతేకాదు, తిమోతితో కూడా మార్కు ఉన్నట్టుగా లేఖనాలు చెప్తున్నాయి. అందుకొని మరి 2వ తిమోతి 4వ అధ్యాయంలో తిమోతికి రాస్తూ పౌలు అంటాడు, మార్కును వెంటబెట్టుకొని రా అని రాస్తాడు. 11వ వచనంలో 2వ లైన్లో మార్కును వెంటబెట్టుకుని రాము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడంటాడు. కాబట్టి నెక్స్ట్ 2వ భాగములో, సెకండ్ పార్ట్లో మార్కు తల్లి అయిన మరియ కుటుంబం అనేటువంటి కుటుంబానికి సంబంధించి 2వ పార్ట్లో నెక్స్ట్ వీక్లో మనం నేర్చుకోబోయేది మార్కు పేతురుతో పరిచర్య, మార్కు మరి పౌలుతో సమకూర్చుకున్న పరిచర్య, మార్కు తిమోతితో పరిచర్య మనం చూడగలుగుతాం. కనుక ఇవన్నీ కూడా మరి పత్రికలో మనం చదువుతాం. వచ్చే వారము వీటిని గురించి మనం నేర్చుకుంటాం. 2వ భాగములో, మరియ కుటుంబానికి చెందిన 2వ భాగములో. అంతవరకు సెలవు, ప్రార్థన. ప్రేమగల పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 12వ వచనంలో మరి మార్కు తల్లి అయిన మరియ కుటుంబాన్ని గురించి మొదటి భాగము నేర్చుకున్నాం. దేవా, మరి ఆ కుటుంబము ఎంతో దీవెనకరమైన కుటుంబంగా కట్టబడటమే కాకుండా ఆ కుటుంబం ద్వారా అనేకులు దీవించబడినట్టుగా చూడగలుగుతున్నాం. దయగల మా తండ్రి, ఇలాగా బైబిల్లో కనపరిచిన దీవెనకరమైన కుటుంబాలు నా తండ్రి మేము ధ్యానిస్తుండగా వినేవారు, మరి మేము కూడా వినిన కుటుంబాలు, వారి పరిస్థితులు, వారి ఆత్మీయతను బట్టి మా కుటుంబాలు కూడా కట్టుకునేదానికి, దీవించబడేదానికి, ఇతరులకు దీవెనకరంగా ఉండేదానికి సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.